ఈ ఎపిసోడ్లో మనము భుజము కోణము భుజము సర్వసమానత్వ నియమం గురించి తెలుసుకుందాం. దానికి సంబంధించిన ఒక సమస్యను కూడా ఈ ఎపిసోడ్లో మనం సాధించేది ఎలా అని చూద్దాం. ఒక త్రిభుజంలోని రెండు భుజములు వాటి మధ్య కోణము వరుసగా వేరొక త్రిభుజంలో రెండు భుజములు వాటి మధ్య కోణమునకు సమానమైన ఆ రెండు త్రిభుజములు సర్వసమానం. దీనినే మనము భుజము కోణము భుజము సర్వసమానత్వ నియమం అంటాము. ఇచ్చిన పటంలో ఏబి మరియు సిడిలు ఓ వద్ద ఖండించుకుంటున్నాయి. ఓఏ ఈజ్ ఓబి మరియు ఓడి ఈజ్ ఓసి అయిన ట్రయాంగిల్ ఏఓడి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ బిఓసి మరియు ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ అని నిరూపించండి. ఈ సమస్యను సాధించే విధానం ఇప్పుడు చూద్దాం. త్రిభుజము ఓఏడి త్రిభుజం బిఓసిలలో ఓఏ ఈజ్ ఓబి ఇది దత్తాంశం నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే ఓడి ఈజ్ ఓసి. యాంగిల్ ఏఓడి యాంగిల్ బిఓసిలు ఒక జత శీర్షాభిముఖ కోణములను ఏర్పరచును. ఈ రెండు కూడా సమానమని మనకు తెలుసు. శీర్షాభిముఖ కోణాలు సమానం కావున యాంగిల్ ఏఓడి ఈజ్ యాంగిల్ బిఓసి అవుతుంది. త్రిభుజం ఓఏడిలో రెండు భుజాలు ఓఏ ఓడి మరియు వాటి మధ్య కోణము. త్రిభుజం ఓబీసీలో రెండు భుజాలు ఓసి ఓబి మరియు వాటి మధ్య కోణములు సమానం కావున భూకోబు సర్వసమానత్వ నియమం ప్రకారము ఈ రెండు త్రిభుజాలు సర్వసమానం అవుతాయి. ఏఓడి బిఓసి సర్వసమాన త్రిభుజాలలో సదృశ భాగాలు సమానం కావున యాంగిల్ ఓఏడి ఈజ్ యాంగిల్ ఓబీసీ అవుతుంది. మరియు ఇవి ఏడి బీసీ రేఖాఖండములకు ఒక జత ఏకాంతర కోణాలను ఏర్పరుస్తాయి. కావున ఏడి బీసీకి సమాంతర రేఖ అవుతుంది. ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ.